బిలాం దగ్గరికి వచ్చాడు. బిలాం ఇంట్లో బాలాకు దగ్గర నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు. బిలాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు సంఖ్యాకాండం 22 నుంచి బిలాం స్టోరీ ఉంటుంది. నాకు వెళ్ళి చూడండి, ఉంటుందిలే. ఇంటికి పోయినా చదువుకుంది కానీ అన్నీ చూశాను. ఇప్పుడు తెల్లారిద్ది. ఇశ్రాయేలు జనాంగము ఇసుక రేణువులంత విస్తారంగా ఉంది. మోయాబు దేశం మీదుగా వాళ్ళు వెళ్తున్నారు. ఈ మోయాబు రాజు అయినటువంటి బాలాకు అనే వాడికి బాధ కలిగింది. ఈ గుంపు ఎక్కడి గుంపు రా నాయన, ఇంత పెద్ద గుంపు వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని సమాధానంగా దాటిపోనియండి, మీకు హాని కలిగించమన్నారు. అయినా మా మీదుగా మీరు దాటిపోయేది ఏంది, మిమ్మల్ని ఎట్లా పోనిస్తామని అడ్డగించడానికి ప్రయత్నించాడు. వీటి వల్ల కాల. ఎందుకంటే అది ఇసుక రేణువులాగా ఉంది ఆ జనాంగం. వీడు ఒక దిక్కుమాల ఆలోచన చేశాడు ఈ బాలాక్ అనేవాడు. మన రాజ్యంలో బిలాం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను నోరు తెరిచి ఏది పలికితే జరిగిద్ది. దేవుడు అతని నోటిని ఆశీర్వదించున్నాడు. అతడు పలికినట్టు జరిగిద్ది అని బిలాము గురించి చెప్పి, ఏమి లేదు, మనం కొంచెం మనీ పెట్టుకొని అతను తెప్పించి ఈ గుంపు మొత్తాన్ని శపింపజేస్తే, ఆయన నోరు తెరిచి వీళ్ళందరూ పోవాలని పలికాడంటే మొత్తం పెట్టలు రానట్టు రాలిపోతారు. కనీసం కొంతమంది అన్నా పోతారు, మిగిలిన వాళ్ళు మనం వేసేయచ్చు అని ఆ బిలాము దగ్గరికి బాలాకు రాజు అనుచరులను పంపించాడు. అయితే అక్కడికి వచ్చి వాళ్ళు బిలాంతో ఈ విషయం చెప్తారు. అయ్యా, ఎక్కడి నుంచో వచ్చింది ఇజ్రాయేల్ జనాంగము, ఇసుక రేణువులాగుంది, ఐగుప్తు నుంచి బయలుదేరారంట, మా దగ్గరకు వచ్చేసారు, ఇట్లా ప్రమాదం ఉంది మాకు, మీరేం చేయవసరం లేదండి, తమ బంగారు నోటితో, ఏ నోటితో తమ బంగారు నోటితో ఆ గుంపు జనం అంతటిని శపిస్తే చాలు, తమకు బంగారం ఇచ్చుకుంటాం అంతే. అంటే యెహోవా సెలవు లేనిదే నేను ఏ మాట చెప్పను, అవునని కానీ కాదని కానీ చెప్పను. ఈ రాత్రికి ఉండండి, ఆయన వస్తాడు, ఆయన అడుగుతాను, ఆయన చెబితే అప్పుడు వస్తా అన్నాడు. వాళ్ళు అక్కడే నిద్రపోతున్నారు. ఆ నైట్ దేవుడు వచ్చాడు, బిలాం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ మనుషులు ఎవరు అని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, వాళ్ళు ఎవరో నీకు తెలియదా? ఏమయ్యా, నువ్వు సృష్టికర్తవు కదా, నువ్వు వాళ్ళని చేయలేదా? నీ చేతులే కదా ఆ మట్టి బొమ్మలు చేసి ప్రాణం పోసింది, వాళ్ళు ఎవరో నీకు తెలియదా? కానీ ఆ ప్రశ్న ఉందో లేదో మీరు చూడండి. ఒకసారి కాదు, 2 సార్లు ఉంది. ఈ 2 సందర్భాలే కాదు, ఇక చాలా సందర్భాల్లో దేవుడు మనుషులతో మనుషుని వలె వ్యవహరించటం, మాట్లాడటం, ప్రవర్తించటం మనకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే మన ప్రార్థన గదిలోనికి లేదా మన సహవాసానికి దేవుడు మన వంటి సామాన్యులానే వస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? బిలాం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని తెలిసిన సర్వజ్ఞుల్లా కాదు, బిలాంలాగా ఒక సామాన్యమైన మానవుడిలాగా వచ్చి, ఏం బిలాం, ఏం చేస్తా, ఏంటి ఈరోజు సంగతులు ఏంటి, ఎవరు లేరు అన్నట్టు. ఇప్పుడు బిలాం అడగాలి, ఏమైనా వాళ్ళెవరో నీకు తెలియదా? నువ్వు దేవుడివి కదా, సర్వజ్ఞుడివి కదా, అన్ని తెలిసినోడివి కదా, నీకు తెలియదా అనలా. అంటే దేవుడు మనిషితో ఎలాంటి సాంగత్యాన్ని కలిగి ఉన్నాడు, ఎలాంటి సహవాసాన్ని కలిగి ఉన్నాడో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఏమర్థమైంది? ఇప్పుడు చెప్పింది అర్థమైంది. చాలు, అర్థమైతే స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. సింగిల్ హ్యాండ్ అయితే తిట్ట కాదు, 2 చేతులు చెప్పండి, కొంచెం యాక్టివ్గా ఉంటుంది. రైట్, సూపర్ ఉంది. ఇప్పుడు ఫ్రెండ్షిప్ పక్కన పెట్టేసి తండ్రి బిడ్డ, దేవుడు నీతో ఎలా వ్యవహరించాలనుకుంటున్నావు అంటే, నాన్నలాగే అన్నావు నువ్వు, ఓకేనా? రైట్. ఇప్పుడు అట్లయితే నాన్నలాగా అన్నావు కదా, సరే ఇప్పుడు నాన్న ప్లేస్లో తెద్దాం ఆయన్ని. ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు, కాలేజీ ఫీజు కట్టాలి, కాలేజీ చదివేవాడికైతే, స్కూల్ ఫీజు కట్టాలి, స్కూల్ చదివేవాడికైతే, పుస్తకాలు, ఏదో అవసరమైన వస్తువులు. నానా ఎరా, నాకు ఫలానా బుక్స్ కావాలి, మరి అవి తీసుకొస్తావా? తీసురా. సరేలే తెస్తాలే అంటాడు, మర్చిపోయి వస్తాడు.
ఈడు పుస్తకాలు ఒక్కడే వ్యవహారం అయింది ఆయనకి. ఎన్ని కార్యక్రమాలు చక్కబెట్టాలి ఆయన. మర్చిపోయి వచ్చాడు మళ్ళీ మరుసటి రోజు, నానా పుస్తకాలు లేమని చెప్పాగా, తేలేదేంది, తీసురా. విన్నపమే ఇది కూడా, ప్రార్థనే అది కూడా. కానీ ఎలా ఉంది అది? అందులో తీవ్రత లేదు, క్యాజువల్గా ఉంది, సహజంగా ఉంది. తెస్తాలేవా, నీకేం అన్ని ఆర్డర్లు చేస్తూ ఉంటావు, మాకు రావద్దు, తెస్తావాలి అని పోతాడు. మళ్ళీ సాయంత్రం వచ్చి వస్తాడు, నాన్న తేలేదా? ఇప్పుడు నాన్న అనేవాళ్ళు తక్కువ. డాడీ, ఓకే డాడీ, తప్పేం కాదులే, డాడీ తేలేదా? తీసుకురా డాడీ. సరేలే తల్లి, తీసుకొస్తాలేమ్మా. అయిపోయింది. మూడో రోజు కూడా అయిపోయింది, ఆయన తేలా. ఎందుకు? తీవ్రత లేదు. తండ్రి ఫీలింగ్ ఏంటి? అంత ఇబ్బంది అయితే ఆమె రియాక్షను లేదా ఆయన రియాక్షను వేరుగా ఉంటుంది. అంత ప్రాబ్లం లేనట్టుందిలే, అది బిడ్డకి అంత పెయిన్ ఇవ్వట్లేదు, అంత ప్రెజర్ ఇవ్వట్లేదు, దాని విషయంలో అంత సమస్య ఏం కాదనిపిస్తుందిలే అని చూద్దాం చేద్దాం అంటాడు తండ్రి. మరి మీరు అంతే రియాక్ట్ అవుతారా? లేకపోతే అమ్మాయి నీ కుమార్తె లేదా నీ కొడుకు వచ్చి, డాడీ నాకు ఫలానా బుక్స్ కావాలంటే, అవునా ఇప్పుడే తక్షణమే పోయి తీసుకొస్తాను, ఎప్పుడన్నా పోయి తెచ్చా? కనీసం 3 సార్లు 4 సార్లు అడిగి ఎక్కువ శాతం తిండి మానుకున్నప్పుడే తీసుకొచ్చావు నువ్వు. స్తోత్రం, అవునా? ఇక 4 సార్లు అయిపోయిన తర్వాత అప్పటికి దానికి తీవ్ర రూపం దాలుస్తుంది వ్యవహారం. తల్లికి చెప్పిద్ది కూతురు, డాడీకి 4 రోజుల నుంచి చెప్తున్నా, రోజు తెస్తాను అంటున్నాడు, తేవట్లా. ఏడ్చావులే, ఈరోజు తీసుకొస్తాడు, రా ముందు తిను. ఏంటి తినేది? నేను తినకపోతే చేస్తావు, అయితే పర్వాలేదు, నేను తినను. నేను చెప్తా, ఈరోజు చెప్తాలే రా అమ్మ గదు అని మళ్ళీ అమ్మ కాకాలు ఉంటాయి, మళ్ళీ అమ్మ కాక ఖచ్చితంగా ఆయన రాని, ఆయన కడిగి పడేస్తాను, ఈరోజు నీకు రేపు తెప్పిస్తా కదా నేను. నిజంగానే ఖచ్చితంగా ఈరోజు తెస్తాడమ్మా, నువ్వు తిను. నిజంగానే తేలా. 4వ రోజు కూడా అయిపోయింది. ఇక 5వ రోజు ఇంకా తీవ్ర రూపం దాల్చి, ఇక 5వ రోజు ఉదయం నుంచే తిండి తినకుండానే వెళ్ళింది స్కూల్కి, తినకుండా వెళ్తాడు స్కూల్కి. ఈయన ఆఫీస్కో లేకపోతే ఏమైనా వ్యాపారానికో పనికో వెళ్ళాడు. సాయంత్రం వచ్చేటప్పటికి పొద్దున్న తినలా, మధ్యాహ్నం తినలా, సాయంత్రం తింటుందో తినదో తెలియదు, ఏడుచుకుంటా తిరుగుతుంది. ఉస్సూరు మంట. ఎవరో నీ కూతురు, ఎవరో నీ కొడుకు. సాయంత్రం వచ్చిన భర్తకు చెప్పుద్ది భార్య పిల్లల గురించి. తినలేదా? 2 పూటలు తినలేదా? 2 పూటలు తినలా, ఇప్పుడు కూడా తినలా. అదిగో నాన్న వస్తాడు ఈరోజు ఖచ్చితంగా తెస్తాడని ఏడుస్తా. ఆ పిల్లకి మరి అక్కడ ఎంత ఒత్తిడైందో, ఆ స్కూల్లో కొట్టారేమో మరి. ఆ ఏడుస్తానే నీకోసం ఇప్పటిదాకా నిద్రపోలా, ఇప్పుడు నిద్రపట్టింది అంటే ఫస్ట్ తండ్రి ఏం చేస్తాడు? కూతురు దగ్గరికి వచ్చి చూస్తాడు. ఏం చూస్తాడు తెలుసా? కూతురు చేతులు చూస్తాడు, చేతుల మీద ఏమన్నా కొట్టారా. అంతే కదా. తెచ్చుకోమన్నా నోడు, తెచ్చుకోకపోతే ఏం చేస్తారు? చల్లు, ఇక్కడ కొడితే కానీ అక్కడ తగలదు నొప్పి. ఫస్ట్ చేతులు చూస్తాడు. పిల్లల్ని ఏమైనా కొట్టారా? అది మామూలు బడి కాదు, కొడతారు కూడా వాళ్ళు. మామూలు స్కూల్ కాదు, కొట్టేస్తారు వాళ్ళు. నాకేమో గుర్తుండి చావట్లేదు. ఇప్పుడు టైం ఎంత అయింది? 9. షాపులు మూసే టైము అయినా పర్లేదు, కావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని సస్తా బతుకుతా. ఫస్ట్ పోయి కూతురు చేతులు చెక్ చేసుకుని, లేదా కొడుకు చేతులు చెక్ చేసుకుని ప్రాబ్లం ఉందా లేదా, దెబ్బలు వాతలు ఏమైనా కనపడ్డాయా సిగ్గుపడతాడు, బాధపడతాడు, కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాడు. నా నిర్లక్ష్యం వల్ల నా బిడ్డ దెబ్బలు కూడా తిందని. ఒకవేళ అలాంటివి లేకపోతే ఏమైనా కానీ నా బిడ్డ కడుపు మాడు పొట్ట లోపల పోయి ఉంటుంది, అరే రే చిట్టు తల్లి తినలేదు. ఇక వెళ్ళిపోతాడు. తను తినడు, పోతాడు ముందు. షాప్ అప్పుడే మూసేసి, సార్ కొంచెం ఆడు మళ్ళీ చెప్పుకొని మూసేసిన షాప్ కూడా ఓపెన్ చేయించి, తన దగ్గర లేకపోతే ఫ్రెండ్ దగ్గర వేసే డబ్బులు తీసుకొని
తెచ్చిస్తాడు. ఎందుకు తెలుసా? బిడ్డ యొక్క విజ్ఞాపన తీవ్రత తీరం దాటింది. తిండి మానుకుంది, నిద్ర కూడా మానుకొని ఏడ్చి కళ్ళు చారికలు కట్టాయి. ఇక్కడ ఏం చెబుతుందంటే, నానా ఈ రోజైనా నువ్వు జోక్యం చేసుకొని నాకు అవి ఇవ్వకపోతే రేపు ఖచ్చితంగా నన్ను కొడతారు. నాకు దెబ్బంటే భయం, కానీ నన్ను కొడతారు. నీ అవసరత నాకు చాలా ఉంది, ఇప్పుడు నీవు నా విషయంలో తీవ్రంగా స్పందించాలి. అది ఇప్పుడు నువ్వే నాకు దిక్కు, ఇప్పుడు నువ్వు చేయకపోయావంటే మాత్రం ఇక నాకు లేదు అవకాశం అని ఆ అవసరతలోని తీవ్రతను వ్యక్తపరచుట జాగారముతోనూ ఉపవాసముతోనూ చేసేటువంటి ప్రార్థన. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు చెప్పండి. దేవుడికి అన్నీ తెలుసు. మన ఉపవాసం ఉంటేనే వింటాడా ఏంది, ఉండకపోతే వినడా ఏంది, నిద్ర గాసి చేస్తేనే వింటాడా ఏంది, నిద్ర గాయకుండా నిద్రపోతా చేస్తే వినడా? నీ కూతురు నిన్ను అడిగిన దానిలో ఎలాంటి తీవ్రత ఉందో అలాంటి తీవ్రతే నీ స్పందనలో ఉందా లేదా? నాకు ఒకటి చెప్పు, ఉందా లేదా? ఏందండి ఎవరు చెప్పరు? అంతేనన్నా అనరేందండి? అంతేగా. ఆమె తిండి మానుకున్నప్పుడు నీకు తిండి పట్టలా, ఆమె తింటా అడిగినప్పుడు నువ్వు కూడా తింటా సమాధానం చెప్పావు, తెద్దాంలే అన్నావు. తీసుకురా నాన్న, తెద్దాంలే అమ్మా. ఆమె తింది, నువ్వు తింటానే అన్నావు. ఆమె తిండి మానుకుంది, నువ్వు తినకుండా పరిగెత్తావు. తర్వాత తీసుకొచ్చి ఏమంటాడు తెలుసా? కూతురు నిద్ర లేపుతాడు. మా రే లేరా తల్లి, లే, ఇదిగో లే, తెచ్చాలే. ఒట్టిదే ఆ రోజు కూడా ఖాళీగానే వచ్చాడు. ఇంటికాడ ఆ పరిస్థితులు చూసిపోయి తీసుకొచ్చాడు. చూసావా ఈరోజు తెచ్చాను, ఖచ్చితంగా తెచ్చాను, చూసావా లే అంటే తెచ్చావని బిడ్డ సంతోషపడుతుంటే, తెచ్చానురా, నా దగ్గర లేవు, ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చా, మరి మీకంటే ఎక్కువ అయింది కదా, లే పకోడీ తెచ్చా, ఏంటి చికెన్ పకోడీ తెచ్చా, లేకపోతే బిర్యానీ తెచ్చా, రా తిందాందా అంటే ఆ చిన్నది కన్నీళ్ళు తుడుచుకుంటా వచ్చి ప్లేట్ ముందు కూర్చుంటే, ఆ బిడ్డ మొదటి ముద్ద తిన్నాక అప్పుడు పెట్టి నాకు అన్నం అంటాడు. ఓ ప్రేమ గల తండ్రి. ఒకవేళ ఈ భూలోకంలో తండ్రులు కొంతమంది అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే వెంటనే కొంతమందికి వాళ్ళ తండ్రులు గుర్తొస్తారు. మా అయ్య అట్టంటోడు కాదు అన్నయ్య అని. మీ అయ్యకో దండం, నీకో దండం అమ్మ, నేను మీ అయ్య గురించి చెప్పట్లేదు. మన అందరి అయ్య ఒకడు ఉన్నాడు, ఆయన మాత్రం ఖచ్చితంగా అలానే స్పందిస్తాడని చెబుతున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన అయితే ఖచ్చితంగా ఇలానే స్పందిస్తాడు. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు, నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుకి. ఒక మనుషుడికి నీ కన్నీళ్ళు చూస్తే కనికరం రాకపోవచ్చు, ఎందుకంటే నీకు ఆ వ్యక్తులకి ఉన్న అనుబంధం అలాంటిది. కానీ దేవునికి నీకున్న అనుబంధం వేరమ్మా. దేవునికి నాకున్న అనుబంధం వేరు. మన కన్నీళ్ళ విషయంలో, మన ఆకలి విషయంలో, మన నిద్రలేని విషయంలో మనుషులు స్పందించడం వేరు, దేవుడు స్పందించడం వేరు. కన్నీళ్ళు చూసి దాటిపోడు. యాకోబు ఎక్కడ, దేవుడు ఎక్కడ? తొడగూటి మీద కొట్టాడు, తొడగూడు వసిలింది. అప్పటిదాకా రొమ్ముకు రొమ్ము అనిచిన యాకోబు అప్పుడు కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. నీ ఆశీర్వాదం కోసం పడిగాపులు కాచి అంతటినీ పక్కకు పంపించి నేను కాచుకుంటే, నన్ను దర్శించి కూడా దీవించకుండా వెళ్తావా? అట్లయితే నేను ఇంకెందుకు బ్రతికుండాలి దేవా అని ఏడుస్తాం. రోదన మొదలుపెట్టాడు, కన్నీళ్ళు మొదలుపెట్టాడు. దేవుడు అంటాడు, తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్ము అంటాడు. ఏమయ్యా పో,
ఏం పో, యాకోబు నిన్నే ఆపుతాడా? ఆకాశ మహాకాశాలు పట్టజాలని నువ్వెక్కడా, యాకోబు ఎక్కడా? ఆయన్ని రిక్వెస్ట్ చేస్తావేమయ్యా నువ్వు? నా ప్రశ్న దేవుడికి. తెల్లవారుచున్నది కనుక నన్ను పోని యాకోబు, ఏం నిన్నేం బిగబట్టాడా? వెళ్ళిపో, దులిపేసుకొని వెళ్ళిపో. వెళ్ళలేడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. యేసయ్య కాళ్ళు ఆగిపోయినాయి. మనకు లేఖనం చెప్తుంది, ఆ గుడ్డివాడి కేక విని ఆయన కాళ్ళు ఆగిపోయినాయి. లోకమంత చూచి తను ఏడి పిలిచిన, జాలితో నన్ను చేరదీసిన. లోకమంత చూచి నన్ను ఏడి పిలిచిన, జాలితో నన్ను చేరదీసిన. ఒంటరినయ్య నా తోడు నిలువవా, ఒంటరినయ్య నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దేవునికి మహిమ, హల్లెలూయా. యేసయ్య కాళ్ళు ఆగిపోయినాయి. ఆ ఆర్తధ్వని యేసయ్య కాళ్ళను బంధించి పడేసింది. చక 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 నడుచుకుంటూ వెళ్తున్న కాళ్ళు టక్కున ఆగిపోయినాయి. ఆగి అతనిని తీసుకొని రండి అన్నాడు. కొంతమంది నోర్మయ్య అన్నారు, కానీ యేసయ్య అనలా. అది తండ్రి గుండె, అది దేవుని గుండె. అది మనుషుల గుండె కాదు, అది దేవుని గుండె. అయ్యా నీ వేస్తే కాక దాటి వెళ్ళిపోడు, ఆగిపోతాడు. తమ్ముడు, చెల్లి, పొట్ట మాడింది, నిద్ర మానింది, కళ్ళు చెమర్చాయి, కన్నీటి చారికలు కట్టాయి. ఇదంతా ఆయనకి తీవ్రమైన విషయం. మన కన్నీళ్ళని అలాంటి బుడ్డిలో దాచిపెట్టుకుంటాడట. ఆయన పుస్తకంలో రాసుకుంటాడని లేఖనంలో ఉంది. 56వ కీర్తన 8వ వచనంలో ఉంది. మరి ఇంత విషయం ఉంది. కన్నీటి ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, నిద్ర మేల్కొని రాత్రులు గోజాడేటువంటి ఆ విజ్ఞాపనకి దేవుడు ప్రత్యేకమైన విలువనిస్తాడు, దాన్ని ప్రత్యేకంగా గుర్తిస్తాడు. కాబట్టి తప్పకుండా దాన్ని కూడా అభ్యాసం చేయండి, మానుకోవాకండి. నిద్ర మేలుకొని దేవుని సన్నిధిలో గోజాడి అలవాటు చేసుకోండి. ఈరోజు కొన్ని వస్తువులు వచ్చి మన టైంని, మన కళ్ళని వేరే రకంగా ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు ఈ శోధన లేదు మనకి. ఈరోజు కొన్ని వస్తువులు వచ్చినాయి, మనం రాత్రులు మేల్కొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఉపవాసాలు ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా కన్నీటితో మొరపెట్టుకోవడానికి ఏకాంతంగా దేవా నువ్వు నేను అని కూర్చున్న అనుభవాలు తగ్గిపోతున్నాయి. దయచేసి వాటిని సరి చేసుకుందాం. మన తెలియకుండానే నేత్రాశ పాపంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన కళ్ళు నేత్రాశతో నిండి ఉన్నాయి, మన కళ్ళలో కన్నీళ్ళు లేవు. ఒక పక్క కఠినమైన బాధలు ఉన్నా సరే ఆ బాధల్ని వేరే రకంగా మర్చిపోదాం అనుకుంటున్నాం, కానీ తీర్చుకుందాం అనుకోవటంలా. బాధ మర్చిపోవటం వేరు, బాధ తీర్చుకోవటం వేరు. లోకంలో ఉన్న వాటికి వెళ్ళి చూస్తే బాధను మర్చిపోతామేమో కాసేపు, కానీ దేవునికి వెళ్ళి చూస్తే బాధ తీర్చబడుతుంది.
మరపు కావాలా, తీర్చబట్టం కావాలా? తీర్చబట్టం కావాలంటే మరి దేవునికి వెళ్ళి కదా చూడాలి. బాధ మర్చిపోవడానికి ఏదో వేరే వాటిలో ఆనందం వెతుక్కోవటం విరితనం కదా. బ్యాలెన్స్ అవ్వాలి ఈ పాయింట్లో. 2 సంగతులు. 3వ సంగతి మీరు రాసుకోండి తప్పకుండా. మొదటిది నేను చెప్పాను, మీరు రాసుకున్నారో లేదో. దేవుని మీద మనం ఆధారపడటాన్ని అభ్యాసం చేయటం ప్రార్థన. దేవుని మీద ఆధారపడటం అనే దాన్ని సాధన చేయటం, వ్యక్తపరచటం ప్రార్థన. 2వది దేవుని అవసరత మనకి ఎంత ఉందో తెలియజేసేది ఉపవాసము, జాగరణ, కన్నీటి ప్రార్థన. నినివే పట్టణస్థులు అలాగున రోధించారు. ఆఖరికి పశువుల్ని కూడా ఉపవాసం ఉంచి దేవుని ప్రచండమైన కోపాగ్నికి బలి కాకుండా మొర్ర పెట్టుకున్నారు, బతికిపోయారు. లేకపోతే మొత్తం సమూల నాశనం అయ్యేవాళ్ళు. సో 2. 3వది ప్రార్థన గురించి మరో మాట చెప్తా. మన ప్రార్థన దేవుణ్ణి మార్చలేదు. దేవుణ్ణి మార్చడానికి కాదు మన ప్రార్థన. 3వ పాయింట్, మన ప్రార్థన దేవుని ప్రణాళికలో మనల్ని మనం ఇముడ్చుకోవటానికి, దేవుని ప్రణాళికలో మనల్ని మనం ఇముడ్చుకోవటానికి చేసేది ప్రార్థన. దేవుణ్ణి మార్చడానికి కాదు, దేవుని ప్రణాళికకు అనుగుణ్యంగా మనం మార్చబట్టానికి చేసేది ప్రార్థన. చాలా విలువైన విషయం అండి ఇది. మన ప్రార్థనలు దేవుణ్ణి మార్చవు, మన ప్రార్థనలు మనల్నే మారుస్తాయి. దేవునికి స్తోత్రం. మీరు ఒక మాట చెప్పండి, దేవుడు మారాలా, మనం మారాలా? దేవుడు ఎందుకు మారాలండి? దేవుళ్ళో ఏం తప్పులు ఉన్నాయి? దేవుళ్ళో ఏం పిచ్చి పనులు ఉన్నాయి? దేవుళ్ళో ఏం వెరితనం ఉంది? దేవుడు ఎందుకండి మారాలి? మన ప్రార్థనలో దేవుని చేతులు మెలితిప్పడానికి కాదు, దేవునికి వ్యతిరేకంగా మెలితిరిగినటువంటి మన నడతలు, మన చేతల్ని దేవునికి అనుగుణ్యంగా తిప్పడానికి ప్రార్థన. హల్లెలూయా. దీనికి కూడా ప్రార్థనే కావాలి. అది ప్రార్థనలోనే జరిగిద్ది. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక గాదది. అయ్యా వద్దు, నా ఇష్టం వద్దు. భక్తులు పాడుకున్నారు, వద్దయ్యా నీ ఇష్ట ప్రకారమే అన్నీ జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయం ఇది. దేవుడు మారాల్సిన అవసరం ఉందా, మనం మారాల్సిన అవసరం ఉందా? ఒక మొక్క చెప్పండి. దేవుడు ఆయన రూట్లో ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడా? ఎంతమంది ఒప్పుకుంటారు? దేవుడు ఆయన ఉండాల్సిన లెక్కల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు అన్న. ఇప్పుడు లెక్కలు తేడా వచ్చింది ఎక్కడా? నడతలు మారింది ఎక్కడా? దిద్దుబాటు జరగాల్సింది ఎక్కడా? సర్దుబాటు జరగాల్సింది ఎక్కడా? సో ప్రార్థనలో మనం దేవుని సమీపించినప్పుడు మనకిష్టం వచ్చినట్టుగా, దేవా నువ్వు మారు, నాకు ఇష్టం వచ్చినట్టుగా మారు అంటే నడవదు. కానీ దేవుణ్ణి మార్చడానికి కాదు, కానీ నువ్వు ప్రార్థనలో దేవుని సమీపించినప్పుడు నీ ఆలోచనలను ప్రభావితం చేసి ఆయన ప్రణాళికానుసారంగా ఆయన నిన్ను మారుస్తాడు. అది ప్రార్థనలోనే జరిగిద్ది. అది ప్రార్థనలోనే జరిగిద్ది. దేవుని పాదాల దగ్గరే జరిగిద్ది. ఆయన గోజాడితేనే జరిగిద్ది. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం. దావీదు తప్పు చేశాడు, దేవుని పాదాల దగ్గరికి ప్రార్థన చేశాడు. ఇప్పుడు దేవుడు మారాలా, దావీదు మారాలా? పెద్దగా చెప్పండి. సౌలు మారాలా, దేవుడు మారాలా? దేవుడు మారే అవసరమే ఉందండి. ఆయన మార్పు లేని దేవుడు. తేడాపడ్డది ఎవరు? వీళ్ళు. దిద్దుబాటు చేసుకోవాల్సింది ఎవరు? అందుకోసం ఎవరిని ఆశ్రయించాలి? ఎస్, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగో నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగో నాయనా, నీవు కన్న తండ్రి వల్చు నీదరి చేరితిని నా నాయనా, నన్ను దిద్దుము చిన్న
ప్రాయము సన్నుతుండగునాయనా. ఏం పాట అండి అదే. దూరమునకు బోయి నీదరి జేరనైతిని నాయన, నేను కారు మూర్ఖపు పిల్లనై కారణవిదిరిగితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఈ పాటలో 8 చరణాలు ఉన్నాయి. 8 చరణాలు, అద్భుతమైన చరణాలు. ప్రార్థనలకు ఉపక్రమించేటప్పుడు నిజంగా ఈ పాట పాడుకుంటే చాలనిపించింది. విజ్ఞాపన అన్ని ఒరిజినల్గా ఒప్పుకుంటాడు. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయనా. కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన. నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని. ఎప్పుడన్నా అడిగాము, దేవా తండ్రి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని అడుక్కోవడం మొదలుపెట్టాను. ఎప్పుడన్నా చూడు ఇదే గొడవ. మోకాళ్ళు వేయటం మొరపెట్టడం. ఏం మొర? అప్పులు తండ్రి, అప్పులయ్యా, ఉద్యోగం అయ్యా, పెళ్ళయ్యా, పెటాకులయ్యా, వాడు వద్దయ్యా, వద్దయ్యా, చదువయ్యా, ఫస్ట్ క్లాస్ అయ్యా. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేశామా? కొద్ది నరుడను దిద్దినను నీ యొద్ద చేర్చుము నాయన. నీ యొద్ద చేర్చి బుద్ధి చెప్పుము మొద్దునైతిని. ఈ పాటలేమో ఇప్పుడు జనాలకేమో ఓల్డ్ సాంగ్గా, పాత పాటగా. హద్దులే నాటిలో కాశలా అవివేకినై కుడియాడితి. హద్దులే నాటిలో కాశలా అవివేకినై కుడియాడితి. మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను కన్నయ్య రావే నా యేసు. నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. నన్ను గన్నయ్య రావే నా యేసు. నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ఏం అడిగారండి దేవుణ్ణి? గోజాడుకొని అయ్యా నేను ఇట్ట అంటుండే. హద్దు లేనట్టు లోకాశలు అవివేకనై తిరిగాను తండ్రి. మొద్దోళ్లతో తిరిగా నేను ఒక మొద్దునై. మొద్దులతో నింక కూటమి. వద్దయ్యా వద్దయ్యా నాకు వద్దయ్యా, నీకు దండం పెడతాయా, నీకు దండం పెడతాయా. దరిద్రులతో తిరిగి దరిద్రుడిని అయిపోయానయ్యా. ఇప్పుడు నీ సహవాసానికి వచ్చాను. నాకు ఇంకెవరు వద్దు తండ్రి, నీతో తిరుగుతాను నేను, నీతో నేను నడుస్తాను ప్రభువా, నీతోనే ఉంటాను తండ్రి. నాకు ఈ మొద్దులొద్దు. చెప్పండి, ప్రార్థన ఎవరిని మార్చడానికి? దేవుణ్ణి మార్చడానికా? దేవుని ఎదుట మనం మార్పు చెందడానికా? అందరూ చెప్పండి. ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ, ఆయనతో మాట్లాడుకునే కొద్దీ, ఆయన పాదాలు పట్టుకునే కొద్దీ నీకు తెలియకుండానే నీలో పెను మార్పు కలుగుతుంది. నాకు తెలియకుండానే నాలో గొప్ప మార్పు కలుగుతుంది. మనకు తెలియకుండానే మనలో చాలా సంగతులు మారిపోతాయి పిల్లారా. ఇది నిజం. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా వరకు నేను ప్రార్థనా గదిలోనే శుద్ధి చేయబడ్డాను,
సరిచేయబడ్డాను, నేర్పించబడ్డాను, దిద్దుబాటు చేయబడ్డాను. ఎంతమంది ఒప్పుకుంటారు? రైట్, తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే మన పాఠశాల అదే, ఆయన పాదాలే. రైట్, 4వది ఇంత కీలకమైంది కాబట్టే మన ప్రార్థనా జీవితమే సాతాను యొక్క గురి, శత్రువు యొక్క గురి. మన ప్రార్థనా జీవితాన్ని విచ్ఛిన్నం చేయటమే, మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బతీయటమే సాతాను గురి. దేనికి లేనంత శోధన ప్రార్థనా జీవితానికి వచ్చింది. దేనికి రానంత బద్ధకం, సోమరితనం, ఇబ్బంది, శరీరానికి అసౌకర్యం ప్రార్థన విషయంలో కలిగింది. దీన్ని ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకు? బహు విధాలుగా ప్రార్థన మనకు ప్రయోజనకరం. ఇది మన నుంచి దేవుడు ఆశిస్తున్నది కనుక ఇది మనం సాధన చేసి ఈ విషయంలో సక్సెస్ అయితే సాతానుగాడు ఎఫెక్ట్ అవుతాడు, శత్రువు దెబ్బతినే అవకాశం ఉంది, మనం వాడికి ప్రమాదకారులుగా మారే అవకాశం ఉంది. కనుక మన లైఫ్లో దేని మీద జరిగినంత అటాక్ మన ప్రార్థనా జీవితం మీద జరిగింది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే 4వ పాయింట్ కింద. దేని మీద? అందుకే ప్రార్థనలో విసుగు పుట్టిస్తాడు శత్రువు. వాడు ప్రేరణ మాటలో ఏం ప్రార్థనో, ఏమి ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నావు, ఏది జవాబు, ఏది కార్యసిద్ధి, ఏది జరిగింది, ఏది నెరవేరింది, ఏది అయ్యింది, ఏది, ఇవన్నీ వినపడుతుంటాయి వాడి సణుగుళ్ళు. అవి వాడివి, మనవిగా వినపడుతుంటాయి మనకే. అర్థమైందా? అంటే ఒక రకమైన విసుగు. అలా నీకు రావద్దని లూకాసు వార్త 18లో యేసయ్య చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. వారు విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు అక్కడ. సో ప్రార్థనలో విసుగు వచ్చింది, అయినా మీరు విసుక్కోవద్దు, పట్టుదల కలిగి ఉండండి, పట్టు విడవక ప్రార్థించండి అని నేర్పాడు. యేసు ప్రభు శిష్యులకి బోధనలు నేర్పలా, మరి ఇంకోటి నేర్పలా, ప్రార్థన నేర్పాడు. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పినట్టు నీవు మాకు నేర్పవా అంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టిని నుండి, కీడు నుండి తప్పించండి. ఎందుచేతననగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నవి తండ్రి అని తండ్రికి చెప్పండి. ఆమేన్. నేర్పాడు. బోధ ఎలా చేయాలని నేర్పాడా? ఇంకేమన్నా చెప్పాడా? వాళ్ళు నెక్స్ట్ మరి బోధకులే. యేసుప్రభు తర్వాత నెక్స్ట్ ప్రీచర్స్ ఎవరు? మాస్టర్స్ ఎవరు? వాళ్ళే అపోస్తలులు. కానీ వాళ్ళకి బోధ నేర్పలేదు. కానీ దేవుణ్ణి ఎలా సమీపించాలో, దేవుని ఎదుట ఎలా బతకాలో, దేవుని ఏ విషయాలు అడగాలో ఈ 3 నేర్పాడు. యేసుప్రభు నేర్పిన 3 సంగతులు: నంబర్ 1, దేవుణ్ణి ఎలా సమీపించాలో నేర్పాడు. 2, దేవుని ఎదుట ఏవి దిద్దుబాటు చేసుకోవాలో నేర్పాడు. 3, దేవుణ్ణి ఎలా అడగాలో, ఏం అడగాలో నేర్పాడు. ఈరోజు మనకు అవి అంత అమూల్యమైనవి, విలువైనవి గనక శత్రువు చేత మనం ఆ పాయింట్లో టార్గెట్ చేయబడతాం. అందుకే యేసు ప్రభు విసుగక ప్రార్థించమన్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రార్థనలో నిలకడగా ఉండండి ఒక చోట రాశాడు, పట్టుదల కలిగి ఉండండి ఒక చోట రాశాడు, ఎడతెగక క్రమముగా మీరు ఎడతెగక ప్రార్థన చేయండి అని రాశాడు. ఇలా ప్రార్థన గురించి అనేక ప్రోత్సాహాలు మనకున్నాయి. రైట్.